నమస్తే. చాలా ఇస్లామిక్ దేశాల్లో ఒక చట్టం ఉంటుంది. అది దైవాన్ని దూషిస్తే మరణశిక్షను అమలు చేసే చట్టం. అంటే ఇస్లాంలో పాటించే మత విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ప్రవక్తను ఏదైనా వ్యాఖ్యలు చేసినా, ఆ మత గ్రంథంపై ఏదైనా వ్యాఖ్యలు చేసినా, ఏకా ఏకా దైవం అనే ఒక ఏకోపాసన సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా దాన్ని దైవదూషణ కింద పరిగణిస్తూ మరణ శిక్షలు లేదా కఠినమైన శిక్షను విధించే పద్ధతి ఇస్లామిక్ దేశాల్లో అమల్లో ఉంటుంది. అయితే దీన్ని వీళ్ళు రాజకీయ హత్యలు చేయడానికి లేదా మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు వరుసగా బంగ్లాదేశ్లో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై దైవదూషణ పేరుతో ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక జిల్లాలో కేసులు పెట్టడం, హిందువులను అరెస్ట్ చేయడం, లేదా వారిపై గుంపుగా వెళ్ళి దాడి చేయడం, వాళ్ళ ఇల్లు తగలబెట్టడం. ఏమనంటే వాళ్ళు దైవదూషణకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అని చెప్పి, ఇది మేము చట్ట ప్రకారమే చేస్తున్నాం అని వాళ్ళు సమర్థించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెక్యులరిజం, సోషలిజం దీని మీద మాట్లాడే మేధావులందరూ కూడా దైవదూషణ పేరుతో ఇస్లామిక్ దేశాల్లో మైనార్టీలపై జరిగే హత్యల గురించి మాట్లాడాలి. ఎవ్వడు మాట్లాడాడు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల గురించి మాట్లాడతారు, కానీ మరి అంతకంటే ఎక్కువ ఘోరంగా అకారణంగా పాలస్తీనా ఇజ్రాయెల్ అది ఆ సంఘటన మొదటగా దాడి చేసింది పాలస్తీనానే ఇజ్రాయెల్ మీద. అది వాళ్ళ మధ్య యుద్ధం. అది ఇక్కడ అమాయక ప్రజల మీద, అమాయక పౌరుల మీద దైవదూషణ పేరుతోటి ప్రభుత్వాలే దాడి చేయడం అనేది, దీనిపైన మేధావులు మాట్లాడాలి. హిందూ సమాజం కూడా మీరు ఇక్కడ సెక్యులరిజాన్ని పెంచి పోషించడం ద్వారా రేపటి రోజు ఇక్కడ కనుక మతరాజ్యం వస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏందో, అప్పుడు మీ పిల్లలు కూడా దైవదూషణ పేరుతో వాళ్ళని మరణదండకు గురి చేసినప్పుడు మీకు ఆ బాధ తెలుస్తుంది. మిమ్మల్ని అకారణంగా మిమ్మల్ని ఆర్గ్యుమెంట్లోకి లాగి మీ చేత ఏదో రెండు వ్యాఖ్యలు చేయించి మిమ్మల్ని శిక్షించే కుట్రలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా హిందూ యువకులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడే కానీ, మాట్లాడేటప్పుడే కానీ, ఇంకేదైనా చేసేటప్పుడు ఏదో ఒక సందర్భంలో నోరు కొంచెం మనం కంట్రోల్ తప్పితే వెంటనే వాళ్ళు దైవదూషణ, మా మత గ్రంథాన్ని చేశారు, మా ప్రవక్తని అవమానించారు, దీనికి ఒకటే శిక్ష, ముండెం నుంచి తల వేరు చేయడమే, సర్ తన్ సే జుదా, ముండె నుంచి తలను వేరు చేయడమే దీనికి శిక్ష, అంతే, వేరే శిక్ష లేదు దైవదూషణలో. కాబట్టి ఈ దైవదూషణల పేరుతో ఇతర మతాల వారిపై చేసే దాడి గురించి ప్రతి మేధావి మాట్లాడాలి. ప్రతి భారతీయుడు కూడా దీనిపై చర్చించాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.